హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో T4 5G మొబైల్ని అయితే తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకు ఒక 22,000లో మనకు వస్తున్న ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికైతే కొన్ని ఫీచర్స్ అయితే మనకైతే ఇక్కడ మొబైల్ మీద మెన్షన్ చేశారు, ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకైతే ఫస్ట్ ఎవర్ 7300 mAh బ్యాటరీతో వస్తుంది. అదేవిధంగా 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తుంది. మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ మనకు క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే అయితే దీంట్లో వస్తుందన్నమాట. అదేవిధంగా మనకు వచ్చేసి దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని అయితే మనకైతే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం వచ్చేసి 8GB 128GB ర్యామ్ అండ్ రోమ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మనకి ఇక్కడ ఐఎంఈ నెంబర్లు అదేవిధంగా చూసుకుంటే సార్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేసి అయితే దీనిలో ఏమేమి కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో, మొబైల్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ కవర్ అయితే తీసేసాం. దాంతోపాటుగా మనకైతే బ్రాండ్ నుంచి ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ సీల్ అయితే మనకైతే ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకైతే బాక్స్లో ఒక రేపర్లో చుట్టూ అయితే మనకైతే మొబైల్ అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఐఎంఈ నెంబర్ స్టిక్కర్స్ అండ్ ఒకటి వచ్చింది, దీన్ని కూడా పక్కన పెడదాం. మనకు బాక్స్లోనే కేస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ అయితే మాత్రం మనకైతే TPU కేసు ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు బాక్స్లో అయితే వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, దాంతోపాటుగానే మనకైతే బాక్స్లోనే మనకు 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకు బాక్స్ మీద కూడా 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అని చెప్పేసి రాసి ఉంది. అంటే మొబైల్ కెపాసిటీకి తగ్గట్టుగా మనకి ఛార్జర్ అనేది అయితే బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి Type A to Type C కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అదేవిధంగా ఛార్జ్ పెట్టుకోవడానికి రెండింటికి అయితే యూజ్ అవుతుంది. మనకు ఫైనల్గా అయితే మనకైతే సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్స్, మనకైతే ఏమి మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి అయితే మనకైతే బాక్స్లో అయితే TCSలో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం రేపర్ తీసి మొబైల్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీని రేపర్ వచ్చేసి మనం దీని ఐఎంఈ నెంబర్ స్టిక్కర్ అయితే దీనికి అతికేయడం అయితే జరిగింది, రేపర్ ఓపెన్ చేయకుండా. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ మనకు ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినా కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉందండి. అన్ని మొబైల్ కంటే ఈ బ్లూ కలర్ వచ్చేసి కొంచెం చాలా అంటే చాలా క్రేజీగా అవపడుతుంది. ఒక వేవ్స్ సముద్రపు అలల లాంటివి కూడా కొంచెం మేఘాల అనుకోవచ్చు. మేఘాల లాంటివి కూడా మనకైతే ఒక డిజైన్లో పార్ట్ ఆఫ్ దిగా ఉన్నాయండి. ఇక్కడ కింద బాటంలో వచ్చేసి వివో అని ఉంది. ఇది వచ్చేసి మనకు వివోలో హై ఎండ్ మొబైల్స్ ఉంటాయి కదా, X సిరీస్, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే ఈ మొబైల్స్కి అయితే T సిరీస్లో తీసుకురావడం జరిగింది. పైన ఓవరాల్ డిజైన్లో మనకైతే ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్ కెమెరా ఉన్న సెకండరీ కెమెరా, దాంతోపాటుగా మనకైతే ఇక్కడ అయితే ఒక సెన్సార్ అనుకుంటాను, మేబీ ఇదైతే సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి దీన్ని 360 డిగ్రీస్ చూసుకుంటే మనకు వచ్చేసి పైన వచ్చేసి నాయిస్ కన్సలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు రైట్ సైడ్లో వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకైతే వాల్యూమ్ స్పీకర్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. C టైప్ పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ ట్రైన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే ప్లెయిన్గా ఉంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ మాత్రం చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది. ఒకసారి అయితే పౌచ్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది క్లియర్ కేస్గా వచ్చి మనకైతే పౌచ్ చేసినా కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, బాగానే వర్క్ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి డే టు డే లైఫ్ యూజేజ్లో మాత్రం మనకైతే ఈ పౌచ్ మీద మనకైతే మరకలు అయితే పడతాయి, పసుపు కుంకుమ లాంటి, తర్వాత అయితే మనం యూజ్ చేయలేం. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ సిమ్ కార్డ్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు సిమ్ 1 సిమ్ 2 2 సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ అయితే వేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఇంటర్నల్ మీద డిపెండ్ అవ్వాలి. మనం ఎక్స్టర్నల్గా పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే రబ్బర్ పోర్ట్ ఉంది, మనకైతే వాటర్ అయితే లోపలికి వెళ్లకుండా ఉన్నాయి. కానీ దీనికైతే మనకైతే IP రేటింగ్ అయితే మనకైతే ఏం చెప్పలేదు. ఒకసారి అయితే IP65 రేటింగ్ అయితే ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు కదా. ఒకసారి అయితే మొబైల్ ఆన్ చేద్దాం, దీని ఫీచర్స్ గురించి కూడా ఒకసారి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఆ విధంగానే మొబైల్ ఆన్ చేయగానే వివో 5G అని చెప్పేసి అయితే పడింది అనమాట. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ అండి. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుందండి మనకు.
ఇంత తక్కువ బడ్జెట్లో క్వాడ్ కోర్తో వచ్చిన ఫస్ట్ డిస్ప్లే అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. 5000 నెట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకైతే క్వాల్కామ్ నుంచి 7S Gen 3 ప్రాసెసర్ని అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. అదేవిధంగా చూసుకుంటే దీని ర్యామ్ వేరియేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి దీనిలో వచ్చేసి 2 ర్యామ్ వేరియంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 8GB ర్యామ్, ఇంకోటి వచ్చేసి 12GB ర్యామ్. ఇది LPDDR5X ర్యామ్తో వస్తుందండి. మనం స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB స్టోరేజ్ అండ్ 256GB స్టోరేజ్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు UFS 2.2తో వస్తుందండి. ఇప్పుడున్న దాదాపుగా 4.0 స్టోరేజ్ని అయితే యూజ్ చేస్తున్నాయి. UFS 4.0 అయితే ఇంకా 2.2నే యూజ్ చేస్తుంది. కనీసం 3.1 అన్న ఇచ్చి ఉండాలి. కాస్ట్ కటింగ్లో తీసేసి ఉండొచ్చు. మేబీ దీని కెమెరా చూసుకున్నట్లయితే మనకైతే మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ అయితే కెమెరా అయితే మనకైతే ఉందండి. అదేవిధంగా సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే మనకైతే 2 మెగాపిక్సెల్ ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకైతే OIS స్టెబిలైజర్ అయితే కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మనకైతే 32 మెగాపిక్సెల్ అయితే మనకైతే పంచ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, సెల్ఫీ కెమెరా. బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు 7300 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా బాక్స్లోనే మనకైతే 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అయితే కంప్లీట్గా వాటర్లో అయితే సర్వే కాదు, మనకు జస్ట్ తుప్పర్ లాంటివి పడినట్లయితే సర్వే అయితే అవుతుంది. ఒకసారి దీని అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే ఒక్కసారి చెక్ చేసి చూద్దాం. ఒకసారి సెట్టింగ్ అండ్ అబౌట్ ఫోన్ ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి ఇది వచ్చేసి Android OS 15తో వస్తుంది. దీని ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 2.5 GHz మీద రన్ అవుతుంది. 8+8GB అంటే 16GB ర్యామ్కి అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android మనకు 15తో అయితే మనకైతే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోరేజ్ వచ్చేసి 128GB, 10GB అయితే మనకైతే ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనం ఒక్కసారి దీని కెమెరాలో చూసుకున్నట్లయితే ఒక్కసారి కెమెరా చూద్దాం. కెమెరా చూసుకుంటే నైట్ ఉంది, అదేవిధంగా చూసుకుంటే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఉంది అండ్ ఫోటో మోడ్ అండ్ వీడియోలో వచ్చేసి మనకైతే 4K 60fps 30fps వరకు అయితే మనకైతే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. మనం 50 మెగాపిక్సెల్ డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేయొచ్చు. పానోరామా, అల్ట్రా HD, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, సూపర్ మూన్ ప్రో ఇవి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉంది అవరో లైటా లేకపోతే జస్ట్ ఫ్లాష్ లైట్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి అవరో లైట్ అయితే కాదండి, అవరో లైట్ డిజైన్లో ఉన్న ఫ్లాష్ లైట్. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.